ఫ్రెండ్స్ టెక్నోస్ 2019 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 28, 2025 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్లే ముందు గివ్ అవే రిజల్ట్స్ ని నిన్న ట్విట్టర్లో లైవ్ కోచ్ అయితే అనౌన్స్ చేస్తాను. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి నేమ్స్, ఓన్లీ మొబైల్ ఫోన్స్ మాత్రం వేస్తున్నాయి. 5 పేర్లు ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఈమెయిల్ ఐడి సగం బ్లర్ చేసేసాను. ఏదైతే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందో ఒకవేళ మీ పేరు కానీ ఈమెయిల్ కానీ దీంతో మ్యాచ్ అవుతుంటే ఒకసారి మీ ఈమెయిల్ ఐడి చెక్ చేసుకోండి. kantu@prasadtechinintelugu.com ఈమెయిల్ ఐడి నుంచి మీకు మెయిల్ అయితే వచ్చి ఉంటుంది. దానికి మాత్రం రిప్లై ఇవ్వండి. ఏ మెయిల్కి పెడితే ఆ మెయిల్కి రిప్లై ఇవ్వకండి. దానికి రిప్లై ఇవ్వండి. మీ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ పంపించండి. మీకు కొరియర్ అయితే చేయడం జరుగుతుంది. మీకు కొరియర్ ఛార్జెస్ అయితే ఏం తీసుకో. ఈవెన్ మీ డైరీలు ఇట్లాంటి వాటికి కూడా కొరియర్ ఛార్జెస్ అయితే ఏం తీసుకోరు. రూపాయి కూడా మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ నుంచి ఏదైనా మీరు గివ్ అవే విన్ అయితే మీ డబ్బులు రూపాయి పెట్టకుండానే మీకు ప్రొడక్ట్ అయితే వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కొరియర్ ఛార్జెస్ అన్న ఇవన్నీ డబ్బులు ఇస్తుంటే మాత్రం అది స్కామ్ అని అర్థం చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఆల్రెడీ కొంతమంది అయితే పంపించేశారు. ఈ 5గురిలో నియో 10R 2 పంపించారు, G10 ఒకళ్ళు 2 పంపించారు. మిగతా వాళ్ళు చూడండి, మెయిల్కి రిప్లై అయితే ఇవ్వండి. వీటితో పాటు 100 గూడీస్ ఉన్నాయి కదా, డైరీ అండ్ పెన్, కీ చైన్, వీటిలో కూడా 100 మందిని అయితే విన్నర్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి అవి కూడా. సో వీళ్ళు కూడా దగ్గర 50 మంది రిప్లై అయితే ఇచ్చారు. ఇంకొక 50 మంది దాకా ఇవ్వాలి. ఆల్రెడీ అందరికి మెయిల్స్ అయితే వెళ్ళిపోయి, మీరు కూడా చెక్ చేయండి. ఒకవేళ మెయిల్ వచ్చి ఉంటే మెయిల్ ఐడి మాత్రం గుర్తుపెట్టుకోండి, kantu@prasadtechinintelugu.com ఈ మెయిల్ ఐడికి మాత్రం రిప్లై అయితే ఇవ్వండి. ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి యాపిల్ ఈవెంట్ డేట్ అయితే అనౌన్స్ చేసింది. ఇప్పుడు పక్కా కన్ఫర్మ్ సెప్టెంబర్ 9. ఎప్పుడో లీక్ కూడా బయటకు వచ్చింది. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా సెప్టెంబర్ 9 అని తెలుసు. సో ఇప్పుడు అఫీషియల్గా యాపిల్ అయితే డేట్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 9వ తారీఖు ఇండియన్ టైమింగ్ ప్రకారం నైట్ 10:30కి లాంచ్ ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. యాపిల్ iPhone 17 సిరీస్ ఈ లాంచ్ ఈవెంట్లో వీళ్ళు అనౌన్స్ చేస్తారు. iPhone 17, 17 Air, 17 Pro, 17 Pro Max ఈ 4 ఫోన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఈవెంట్లో. అండ్ ఈసారి ఇంకొక న్యూస్ బయటకు వచ్చింది ఏంటంటే వీటికి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది అని చెప్పేసి న్యూస్ వస్తుంది. iPhone 12 నుంచే మ్యాక్సేఫ్ ఇస్తుంది యాపిల్, కాకపోతే రివర్స్గా మనం ఛార్జ్ చేయడానికి ఉండదు. ఓన్లీ మనం దాన్ని మ్యాక్సేఫ్ ఫోన్ని ఛార్జ్ పెట్టడానికి ఉంటుంది, కానీ ఫోన్ నుంచి వేరే దాన్ని ఛార్జ్ పెట్టడానికి ఉండదు. ఇప్పుడు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఇస్తున్నారు కాబట్టి మనం బడ్స్ ఇలాంటివి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అది కూడా కన్ఫర్మేషన్ లేదు, ఇది రూమర్ ప్రకారం లీక్ ఒకటి బయటకు వచ్చింది. మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ iPhone 17 సిరీస్కి సంబంధించి సెప్టెంబర్ 9వ తారీఖు అయితే తెలుస్తాయి. ఈవెంట్లో ఐఫోన్స్తో పాటు వాచ్ తీసుకొని వస్తారు, నెక్స్ట్ జనరేషన్ వాచ్లు, అండ్ AirPods 3 కూడా తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. AirPods 3 కోసం నేను కూడా వెయిట్ చేస్తాను. చాలా మంది అడుగుతున్నారు AirPods 3, నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే చాలా కాలం అయిపోయింది ప్రో మోడల్లో మనం అప్గ్రేడ్ చూసి. ఇది చూడాలి మరి. ఈసారి ఎయిర్పోర్ట్స్లో హార్ట్ రేట్ కూడా మనం మానిటర్ చేయొచ్చు అని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. చూద్దాం నిజంగానే తీసుకొస్తారో లేదో. వెయిట్ చేద్దాం సెప్టెంబర్ 9 వరకు చప్పట్లు కొట్టడానికి. నెక్స్ట్ మనకి సామ్సంగ్ ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తుంది సెప్టెంబర్ 4వ తారీఖు. సామ్సంగ్ S25 FE దీనిలో లాంచ్ చేస్తుంది. యాక్చువల్గా సామ్సంగ్ FE సిరీస్కి ఎప్పుడు సపరేట్ లాంచ్ ఈవెంట్ అయితే ఏమీ కండక్ట్ చేయదు. S24 FE కానీ S23 FE కానీ నార్మల్గానే వచ్చినాయి. ఫెస్టివల్ సీజన్లోనే వస్తాయి, సెప్టెంబర్లోనే వస్తాయి. ఇప్పుడు S25 FEకి సపరేట్గా లాంచ్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ లాంచ్ ఈవెంట్లో ట్రైఫోల్డ్ గురించి ఏమైనా అనౌన్స్ చేస్తారని చెప్పేసి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. లేకపోతే వీళ్ళ హెడ్సెట్లు ఉన్నాయి కదా, మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్, వాటి గురించి కూడా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. మరి చూడాలి ఏం తీసుకొని వస్తారో. S25 FE అయితే మనం సెప్టెంబర్ 4వ తారీఖు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 60,000కి అలా లాంచ్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్ దసరా సేల్కి ఇది 30,000 దగ్గరలో వస్తుంది. అప్పుడు చాలామందికి సిరీస్ ఇష్టం. S24 FE కూడా చాలామంది తీసుకుంటుంటారు. ఇప్పుడు S25 FE అయితే మీరు వెయిట్ చేయాలి నెక్స్ట్ ఇయర్ వరకు. ఫోన్ ఎలా ఉందో చూడాలనుకుంటే సెప్టెంబర్లో మీరు చూడొచ్చు. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే పూమా బ్యాక్ ప్యాక్ బ్లూ కలర్ది 725 రూపీస్కి అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి ఫ్లిప్కార్ట్లో TCL QLED 32" HD టీవీ 2,090 రూపాయలు బ్యాంక్ ఆఫర్తో పాటు 9,864 రూపాయలకి అయితే వస్తుంది బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే. బ్యాంక్ ఆఫర్ వచ్చేసరికి SBI క్రెడిట్ కార్డ్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇవి డీల్స్ అయితే. ఫ్లిప్కార్ట్, మింత్రా అయితే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాగ్లో కూడా ఉంటే ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అమెజాన్ డీల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ డీల్స్ మీరు చూడాలనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళండి. టెలిగ్రామ్ ఛానల్ ఇంకా మీకు ఎక్కువ డీల్స్ అయితే దొరుకుతాయి. అండ్ సేల్ వస్తుంది కదా, కొద్దిగా నెక్స్ట్ మంత్ కొద్దిగా యాక్టివ్గా అయితే ఉండండి. బిగ్గెస్ట్ సేల్ ఇది ఇయర్లో. సో మీరు ఇప్పుడు వచ్చే డీల్స్ అయితే మీకు నెక్స్ట్ 1 ఇయర్లో మీకు రావు, మళ్ళీ నెక్స్ట్ దసరాకే వస్తాయి. సో నెక్స్ట్ 1 మంత్ కొంచెం యాక్టివ్గా ఉండండి. టెక్ ఛానల్ యాక్టివ్గా ఉండండి, టెలిగ్రామ్లో యాక్టివ్గా ఉండండి, ప్రతి చోట యాక్టివ్గా ఉండండి. ఒకవేళ మీకు సేల్ మీద ఇంట్రెస్ట్ ఉండేమని కొనుక్కోవాలనుకుంటే. నెక్స్ట్ మనకు రియల్మీ నిన్న కొన్ని ఫోన్స్ని షోకేస్ తీసుకొని వచ్చింది. ఇవి కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. దీనిలో ఒక ఫోన్ చూసుకుంటే కంప్లీట్గా 15,000 mAh బ్యాటరీతో వస్తుంది. ఫోన్ చూడొచ్చు, మీకు చూడడానికి సన్నగానే కనిపిస్తుంది. దీని థిక్నెస్ వచ్చేసరికి 8.89 mm తిన్నే ఉంటుంది. బ్యాటరీ వచ్చేసరికి 15,000 mAh బ్యాటరీ దీనిలో ఉంటుంది. యానోలో సిలికాన్ కంటెంట్ ఎక్కువ యూజ్ చేసినట్టు చెప్తున్నారు. 15,000 mAh బ్యాటరీ కాబట్టి ఫోన్ ఇంకా మీకు పవర్ బ్యాంక్ లాగే అనమాట. ఇది ప్రాక్టికల్గా అయితే మనకి మార్కెట్కి ఇంకా రాలేదు. జస్ట్ ఇది షోకేస్ అనమాట. ఫస్ట్ 10,000 అలా తీసుకొని వస్తే తర్వాత 15,000 అనేది కాన్సెప్ట్ లాగా అనుకోండి. ఇది ఇంకా
ఫ్యూచర్లో మనం 15,000 mAh బ్యాటరీ ఫోన్స్ కూడా చూడవచ్చు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇంకో ఫోన్ వచ్చేసరికి చిల్ ఫ్యాన్ ఫోన్ అని చెప్పేసి ఇది ఒకదాన్ని టీచ్ చేశారు. దీనిలో కూలింగ్ సిస్టమ్ నెక్స్ట్ లెవెల్ కూలింగ్ సిస్టమ్ అనమాట. మొత్తం 3 లెవెల్స్లో ఉంటుంది. వేపర్ చాంబర్ ఉంటుంది, వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. వీళ్ళు చెప్పేదాని ప్రకారం వీళ్ళు యూస్ చేసిన ఏరియా వచ్చేసరికి 7,700 mm² వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్. దీంతో పాటు ఫిజికల్గా ఫ్యాన్ ఉంటుంది. ఫిజికల్ ఫ్యాన్ మనం రీసెంట్గా ఒప్పో K13 టర్బోలో చూసాం కదా, అట్లా ఒక ఫ్యాన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి చిప్ సెట్ మీద ఒకటి అంటిస్తారన్నమాట, టీఈసీ అని చెప్పేసి, థర్మో ఎలక్ట్రిక్ కూలర్ అని చెప్పేసి. ఇది కూడా చిప్ సెట్ని కూల్ చేయడానికి చూస్తుంటుంది. మొత్తం 3 లెవెల్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. సో ఓవరాల్ చూసుకుంటే నార్మల్ టెంపరేచర్ మనకి ఒక గంట గేమ్ ఆడితే 45-46 వస్తుంది కదా. దీనిలో మీరు ఒక గంట సేపు గేమ్ ఆడినా కానీ టెంపరేచర్ 38-39 ఆ రేంజ్లో ఉంటుంది. ఒక 6 to 7 degrees సెంటిగ్రేడ్ మీకు నార్మల్ ఫోన్తో కంపేర్ చేస్తే దీనిలో టెంపరేచర్ తక్కువ ఉంటుంది అని చెప్పేసి రియల్మీ చెప్తుంది. ఈ కాన్సెప్ట్ కూడా రియల్మీ తీసుకొని వచ్చింది నిన్న. అండ్ ఇంకొకటి వీళ్ళ ఫ్రాన్సిస్ వ్యాంగ్ ఉంటాడు కదా, గ్లోబల్ మార్కెటింగ్ హెడ్, ఈయన ఒక ఫోన్ టీచ్ చేశాడు, రియల్మీ 15T. అది వస్తుంది కన్ఫామ్గా. ఇది 20,000 రూపాయల లోపు వస్తుందంట. 30,000 దగ్గర కాదు, 20,000 రూపాయల లోపు తీసుకొని వస్తారు. ఇది చూడడానికి ఐఫోన్ లాగా ఉంటుంది సేమ్. మీకు బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూస్తే ఐఫోన్ గుర్తు వస్తుంది. 6.57 inch డిస్ప్లేతో వస్తుంది. 7,000 mAh బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ ఛార్జింగ్ వస్తే 60 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 మ్యాక్స్ ప్రాసెసర్ ఉంటుంది. అండ్ దీని థిక్నెస్ వచ్చేసరికి 7.79 mm థిన్ ఉంటుంది. వెయిట్ 181 grams వెయిట్ ఉంటుంది. ఇవి దీని కంప్లీట్ డీటెయిల్స్ అయితే. అండ్ ఈ ఫోన్ 20,000 రూపాయల లోపు కాంపాక్ట్ సెగ్మెంట్లో రియల్మీ తీసుకురాబోతుంది ఫ్యూచర్లో. నెక్స్ట్ మనకి నథింగ్కి ఆండ్రాయిడ్ అథారిటీకి నిన్న పెద్ద గొడవే జరిగింది. ఆండ్రాయిడ్ అథారిటీ నథింగ్ ఏదైతే ఇమేజెస్ యూస్ చేస్తుందో వాళ్ళ ప్రమోషన్స్లో నార్మల్గా డెమో యూనిట్స్ ఉంటాయి కదా, మీరు షోరూమ్కి వెళ్ళినప్పుడు ఆడ పెట్టేసి ఉంటాయి కదా మీ డిస్ప్లేకి, వాటిలో మీరు ఫోటోలు ఇలా చూస్తుంటారు కదా, దానిలో ఫోటోలు వీళ్ళు యూస్ చేసినవి నథింగ్ ఫోన్లో తీసినట్టు చెప్తున్నారు. కాకపోతే ఆ ఫొటోస్ నథింగ్ ఫోన్లో తీసినవి కావు. ఒక కార్ ఫోటో తీసి ఆండ్రాయిడ్ అథారిటీ ఆ ఫోటోని 2023 సంవత్సరంలోనే ఒక ఫోటోగ్రాఫర్ తీసి పోస్ట్ చేసిన ఫోటో ఇది అని చెప్పేసి రెండింటిని కంపేర్ చేసి నథింగ్ అడిగింది. ఆ ఫోటోగ్రాఫర్ని కూడా అడిగారు, ఫోటోగ్రాఫర్ని ఏ ఫోన్తో తీసారు ఈ ఫోటో అని అడిగితే, నేను అప్పుడు 2023 ఫ్యూజీ ఫిలిం DSLR కెమెరాతో తీశాను, నథింగ్ ఫోన్తో తీయలేదని చెప్పేసి ఆయన క్లారిటీ ఇచ్చాడు. నథింగ్ ఫస్ట్ ఏం చెప్పిందంటే మేము దీంతోనే తీసామని చెప్పింది. తర్వాత ఏం చేసిందంటే ఇవి ల్యాబ్ యూనిట్స్, సో ల్యాబ్ యూనిట్స్ కాబట్టి మీకు అలానే ఉంటాయి ఇమేజెస్, అవి నథింగ్ ఫోన్తో తీసినవి అయితే కావు. అది తర్వాత అప్డేట్ చేయాలి, మేము అప్డేట్ చేసి మేము మా ఫోన్లో తీసిన ఫొటోస్ అయితే అక్కడ డిస్ప్లేకి అయితే పెడతాము, మా ఫోన్లో తీసిన ఫొటోస్ దానికన్నా బాగా వస్తాయి అని చెప్పేసి నథింగ్ చెప్తుంది. ఇవి నార్మల్గా అందరూ యూజ్ చేసేవే. మీకు ఏదైతే వాళ్ళు ఇమేజ్ చూపిస్తూ ఉంటారో యాడ్స్లో కానీ ఇట్లాంటివన్నీ ఆ ఫోన్తో తీసినవి అయితే ఉండవు. మోస్ట్లీ DSLR తీసిన ఫొటోస్ మీకు చూపిస్తూ ఉంటారు. నెక్స్ట్ మనకి గూగుల్ 2026 సంవత్సరం నుంచి ఒక కొత్త సెక్యూరిటీ తీసుకురాబోతుంది. ఇది చాలా యూస్ఫుల్, చాలా మంచిది. చాలామంది ఏం చేస్తుంటారంటే యాప్ స్టోర్లో కాకుండా బయటకు వెళ్ళి గూగుల్ క్రోమ్ నుంచి వెబ్సైట్లో నుంచి యాప్స్ డౌన్లోడ్ చేస్తూ ఉంటారు. టెలిగ్రామ్లో ఎవరో ఒక లింకులు పెడుతుంటే ఆ యాప్స్ డౌన్లోడ్ చేస్తూ ఉంటారు ఫోన్స్లో. ఆండ్రాయిడ్ ఇది పెద్ద రిస్క్ అనమాట. ఐఫోన్లో కుదరదు ఇట్లాంటివి. ఆండ్రాయిడ్ ఈజీగా మనం వేరే థర్డ్ పార్టీ యాప్స్ డౌన్లోడ్ చేసేయచ్చు. వాటి నుంచి మాల్వేర్ మన ఫోన్లో ఇన్స్టాల్ అవుతుంటుంది. కొంతమంది అయితే స్పై యాప్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు, మనల్ని స్పై చేస్తూ ఉంటారు. ఇది సెక్యూరిటీకి పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో ఇప్పుడు 2026 నుంచి ఇవి కంప్లీట్ చెక్ పెట్టిపోతుంది గూగుల్ అయితే. ఇవి మీరు బయట నుంచి గూగుల్ క్రోమ్ నుంచి కానీ ఏదైనా వెబ్సైట్ నుంచి కానీ లేకపోతే టెలిగ్రామ్ నుంచి కానీ ఎక్కడి నుంచి మీరు యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఉండదు. ఒకవేళ మీరు యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఒకవేళ మీరు మంచి యాప్ క్రియేట్ చేస్తే సపరేట్గా ఒక ఫోరం క్రియేట్ చేసిద్దంట, ఆండ్రాయిడ్ డెవలపర్ కన్సోల్ అని చెప్పేసి. అక్కడ ఫస్ట్ డెవలపర్ రిజిస్టర్ అవ్వాలి, యాప్స్ డెవలప్ చేసే వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి. వాళ్ళ గవర్నమెంట్ ఐడి ఎవ్రీథింగ్ చెక్ చేసిన తర్వాత వాళ్ళు మెంబర్ చేస్తారు. అప్పుడు వాళ్ళు డెవలప్ చేసిన థర్డ్ పార్టీ యాప్స్ని అక్కడ వాళ్ళు పెడతారు. వాటిని గూగుల్ వెరిఫై చేస్తుంది. అవి సేఫ్ అంటే వాటిని మాత్రమే డౌన్లోడ్ చేసుకోవచ్చు. వేరే ఏది పడితే అది డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఉండదు. ఇదైతే నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే చాలా మంది Xiaomi 15 గురించి అడుగుతూ ఉన్నారు. Xiaomi 15 తీసుకోవాలని చెప్పేసి. Xiaomi 15 మీరు తీసుకోవాలనుకుంటే 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి బ్యాటరీ ఎక్కువసేపు అయితే రాదు మీకు, దానిలో 5200 mAh బ్యాటరీ సంథింగ్ ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి కొద్దిగా హీట్ అవుతుంటుంది ఫోన్. సో అది రెండు మీకు ఓకే అనుకుంటే మీరు తీసుకోవచ్చు, కాంపాక్ట్ ఫోన్. అది కూడా ఇంకో వేరే ఆప్షన్ అంటే X200 FE కొద్దిగా బెటర్ ఆప్షన్. పర్ఫార్మెన్స్ కూడా కావాలి, గేమ్స్ ఆడతామంటే OnePlus 13S ఉంది కాంపాక్ట్ సెగ్మెంట్లో. మొత్తం మా 3 ఫోన్స్ ఉన్నాయి అక్కడ. నెక్స్ట్ మనకి ఒక డాక్టర్ డొనాల్డ్ ట్రంప్ చేతి మీద మచ్చ చూసి తొందరలోనే పోతాడు, 8 నెలలు మ్యాక్సిమం, అంతమించి ఎక్కువ బతకడని చెప్పేసి ఒక కామెంట్ అయితే చేశాడు. ఇది బాగా హాట్ టాపిక్ అయిపోయింది ఇప్పుడు ఇంటర్నెట్లో. సో ఈ చేతి మీద మచ్చ చూసి నల్లగా కనిపిస్తుంటుంది కదా ట్రంప్ దాని మీద, అది ఒక రోగం వల్ల వచ్చింది. ఆ రోగం పేరు వచ్చేసరికి క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అంట, CVI. ఈ రోగం వల్ల ఏమైందంటే అక్కడ బ్లడ్ ఫ్లో అవ్వదండి. ఇక్కడ మీకు ఏదో బ్లాక్ కనిపిస్తుందో ఆ ఏరియాలో బ్లడ్ అయితే సరిగ్గా ఫ్లో అవ్వదు, అందుకే మచ్చలాగా పడిపోయింది. ఇది కాళ్ళకి చేతులకి ఎక్కువ వస్తూ ఉంటుంది. అండ్ ఈ రోగం ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో తొందరలోనే ట్రంప్ కూడా హార్ట్ అటాక్ రావచ్చు అని చెప్పేసి
పెట్టాడు, ఒక వీడియో కూడా పెట్టాడు. తర్వాత వీడియో డిలీట్ చేపించేశారు. అండ్ బాగా హాట్ న్యూస్ అయిపోయింది ఇది. కొంతమంది వచ్చేసరికి అలాంటిది ఏమీ లేదు, ట్రంప్ ఎక్కువ కాలం బతుకుతారని చెప్పేసి, కొంతమంది డాక్టర్స్ వచ్చేసరికి సివిఐ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తొందరగానే పోతారని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి చూడాలి ఏమవుతుందో. నెక్స్ట్ వచ్చేసరికి వాంతారా సంబంధించి, వాంతారా ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఒక ప్రైవేట్ జూనే మెయింటైన్ చేస్తున్నారు అంబానీ ఫ్యామిలీ. ఇప్పుడు దీని మీద సుప్రీంకోర్టు సిట్ అయితే వేసింది, అంటే దర్యాప్తు చేయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అయితే అక్కడికి వెళ్ళబోతుంది. ఏమైందంటే సౌత్ ఆఫ్రికాకి సంబంధించి ఒక జూ వాళ్ళు అండ్ ఇంకొకళ్ళు కొన్ని లాయర్స్ అంతా కొంతమంది అయితే అక్కడ పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. ఈ వాంతారా మొత్తం అక్కడ స్కామ్ జరుగుతున్నాయి, అక్కడ మనీ లాండరింగ్ జరుగుతుంది, జంతువుల్ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు వేరే దేశాలకి. సో ఇట్లా మొత్తం అక్కడ జరుగుతూ ఉంది. జస్ట్ అది జూ లాగా మనకి ప్రొజెక్ట్ చేస్తున్నారు, బయటకు లోపల వేరే జరుగుతుంది, ఎవరిని అలో చేయరు లోపలికి, ప్రైవేట్ జూ లాగా మెయింటైన్ చేస్తున్నారు దాన్ని అని చెప్పేసి కేసు వేశారు. దీని మీద సుప్రీంకోర్టు అయితే సిట్ అయితే వేసింది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అని చెప్పేసి. అండ్ మొత్తం ఈ వాంతరా 3,500 ఎకరాల దాకా ఉంటుంది. దానిలో 150,000 జంతువులు అయితే ఉంటాయి, 2,000 డిఫరెంట్ జాతులు ఉంటాయి, జంతువుల జాతులు ఉంటాయి, 2,500 పైగా డాక్టర్స్ ఉంటారు, జంతువుల డాక్టర్స్ ఉంటారు, వాళ్ళైతే వెట్స్ వాళ్ళు కూడా అక్కడ ఉంటారు. సో ఇంత పెద్ద జూ అది. సో ప్రజెంట్ అయితే దర్యాప్తు చేయబోతున్నారు. మరి చూడాలి ఏమేమి విషయాలు వెలుగులోకి వస్తాయో. ఇది ఇప్పటివరకు ఉంది న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నిన్న గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ అన్బాక్సింగ్ వీడియో అయితే పోస్ట్ చేసిన నైట్ 10:30 వరకు దాన్ని. సో ఇక్కడ ఒకవేళ మీరు చెక్ చేయకపోతే ఇక్కడ నోటిఫికేషన్ కూడా నైట్ కాబట్టి ఎక్కువ వచ్చి ఉండదు, ఇక్కడ ఉంటుంది కార్డ్స్లో. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ అన్బాక్సింగ్ అయితే చూడొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్నికల్ కదా, సెలవు, బాయ్.